అందరికీ నమస్కారములు. కొన్ని స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పాలని అనుకున్నాను. ఒకప్పుడు అందరి ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ముఖ్యంగా నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాతలు ఉండేవాళ్ళు. పిల్లలు ఎక్కువగా వాళ్ళతో గడపడం వల్ల ఎన్నో విషయాలు వాళ్ళతో పంచుకునేవాళ్ళు. వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకునేవాళ్ళు. ఓహో, ఆ సంఘటన వల్ల వీళ్ళు ఇంత ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళారా అనేది పిల్లలకు తెలిసేది. ఈ రోజుల్లో చాలా వరకు అవి తగ్గిపోయాయి. అందువల్లే పిల్లలు బలహీనంగా అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. భోజనం తినిపించడం దగ్గర నుండి కథలు చెప్పడము, మాటలు చెప్పడము ఇవన్నీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి. 100 మాటలు మనల్ని ప్రశంసించిన వాళ్ళు పైకి ఎత్తగలిగినప్పుడు ఒక్క మాటతో కింద కూడా కూల్చేస్తారు. కానీ అవేవీ పట్టించుకోకుండా మన వృత్తిపైననే ధ్యాస పెట్టి మనం ఏం చేయాలనుకున్నామో అది చేస్తే అప్పుడు మనం గమ్యం చేరుకుంటాం. కానీ దానికి మనకు చెప్పడానికి మార్గదర్శకులు కావాలి. అలాంటి కథలే నేను నాయనమ్మ కథలు అనే శీర్షికలు మొదలుపెట్టాను. మా నాయనమ్మ చాలా గొప్పది. చిన్నప్పుడే భర్తను కోల్పోయి ఆమెకు 40 ఏళ్ళు వచ్చే వరకు కొడుకును కోల్పోయి ఎన్నో కష్టాలను పడింది. అయినా కూడా ఆమె ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేసింది. ఆమె ధీర వనిత. అలాంటి వనితలంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటి నాయనమ్మ కథలలో భాగంగా నాయనమ్మ కథలు ఉప్పుడు పిండి. బడి నుండి వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టి స్నేహితులతో నేను ఆటలకు వెళ్ళేదాన్ని. మా ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. ఆ వాడలోనే పిల్లలందరము కలిసి చార్పత్త, తుడుము ఇలాంటి ఆటలన్నీ ఆడుకునేవాళ్ళము. ఆ వీధిలో చాలామంది పిల్లలే ఉండేవారు. బీద, గొప్ప, కులము, మతము అనే తేడాలు ఆ రోజుల్లో లేవు. నాయనమ్మ మాకు నేర్పించింది కూడా అదే. అలా మేము ఆడుకున్న తర్వాత అలసిపోయి ఇంటి వైపు చూసేవాళ్ళము. మా పెరటి గోడ వీధిలోకే ఉండేది. ఆ గోడ కాస్త ఎక్కి చూస్తే పెరడంతా కనిపించేది. పెరడెక్కి చూసిన నాకు నాయనమ్మ చెట్టు కింద కూర్చొని పెద్ద గిన్నె పెట్టుకొని ఏదో కలుపుతూ కనిపించింది. ఇంకా అంతే. ఆ తర్వాత మంచి గుమగుమ వాసన కూడా వచ్చింది. ఇంకా నా స్నేహితులను తీసుకొని పెరట్లోకి వెళ్ళాను. మా నాయనమ్మను ఎలా పిలిచినా పలికేది. ఏయ్ ముసలి అనేదాన్ని నేను ఎక్కువగా. అంటే కూడా ఇష్టమే తనకి. ఇదేదో తిట్టాలని కోపంతో అన్న మాట కాదండి, ఆప్యాయతతో నా మనసులో నుండి వచ్చిన మాట. నాయనమ్మకి కూడా అలా పిలిస్తే చాలా ఇష్టము. అనింది. మా నాయనమ్మ మాటలు కొంచెం పెళుసుగా ఉండేవి. అంత నునుగారంగా మాట్లాడేది కాదు. కానీ మాకు ఏమీ అనిపించేది కాదు. మా నాయనమ్మలో ఉన్న ప్రేమ కనిపించేది. అలా లోపలికి వెళ్ళి ఏ ముసలి ఏం చేస్తున్నావు అంటే అన్నది. అంటావేంటి, జవాబు చెప్పు అంటే తుత్తురు ఆకులతో గిన్నెను పట్టుకొని దించుతూ కనిపించింది. పచ్చి ఆకులు ఎందుకు పట్టుకుంటారంటే చేతులు కాలకుండా ఆ పచ్చిదనం కాపాడుతుంది. అన్నిటికీ పర్యావరణమే ఆ రోజుల్లో. ఇలా పటకార్లు, పేపర్లు అలాంటివి కాదు. ఆకులతోటే. కట్టెలు చెట్టుల నుండి వచ్చినాయి. ఆకులు గిన్నె పట్టుకోవడానికి ఉపయోగించింది. అలా దించి చేతులు కాళ్ళు కడుక్కొని రండి, అలాగే సత్యనారాయణ స్వామి ఆకులను కోసుకొని కడుక్కొని తీసుకొని రండి అన్నది. అప్పుడు మాకు అల్పాహారము ఆకుల్లోనే పెడుతుందన్నమాట. ఆ రోజుల్లో ఎక్కువగా తెలంగాణలో అయితే తపాలా రొట్టె, ఉప్పుడు పిండి, అటుకులు ఇలాంటివే పెట్టేవాళ్ళు. నాయనమ్మ చెప్పగానే మేము గబగబా వెళ్ళి ఆకులు కోసుకొని కడిగేసి తీసుకొని వచ్చాము. అందరినీ చుట్టూ కూర్చోబెట్టింది. పొయ్యి చుట్టూ కూర్చున్నాము. ఒక పక్క సన్న సెగ ఉంచింది. ఆ ఇంత పెద్ద గిన్నెలో అట్ల కాడతో కలుపుతుంది. ఇక్కడైతే మేము సరాతం అంటాం. కలుపుతూ ఉంది. నాయనమ్మ పెట్టవే అని అంటే ఆగండి పెడుతున్నా అని అందరికీ ఉప్పుడు పిండి పెట్టింది. ఉప్పుడు పిండి ఎంత బాగా చేసేదంటే అసలు నాయనమ్మ చేసిన ఉప్పుడు పిండి మళ్ళీ ఎవరూ చేయలేదు. ఇప్పటి వరకు నాకు అంత రుచి రాలేదండి. అది మరి ఆమె ప్రేమో లేకపోతే ఆమె హస్తవాసో తెలియదు. అలా ఉప్పుడు పిండి చేసి అందరికీ ఆకుల్లో పెట్టింది.
పెట్టగానే మేము గబగబా తినేస్తూనే ఉన్నాం. ఎలా ఉంది అని అడిగింది. బాగుందే నాయనమ్మ, మరి ఇంకా పెట్టనా అంటే చాలులే అని అన్నాను. లే ఏంటి చాలులే అన్నావంటే ఇంకొంచెం కావాలని అని అందరికీ మళ్ళీ ఆకుల్లో వేసింది. మా స్నేహితులైతే ఎంత బాగా ముచ్చట పెట్టుకున్నారు. మీ నాయనమ్మ ఎంత మంచిదే, మాకు అలాంటి నాయనమ్మ లేదు అని ఒకళ్ళేమో మా నాయనమ్మ ఉన్నా కూడా ఇలా దగ్గర తీసి పెట్టదు మాకు అని ఒకళ్ళు. అంటే అప్పుడు నాయనమ్మ అన్నది అలా అనకూడదు, ఏ పరిస్థితిలో పెట్టలేదో వాళ్ళు, అందుకని అలా అనకూడదు. నేను మీ నాయనమ్మనే కదా, రోజు వచ్చి మీ స్నేహితురాలితో కలిసి తినండి అని చెప్పింది. చెప్పగానే పిల్లలందరూ సంతోషపడ్డారు. అందరికీ పెట్టిన తర్వాత అమ్మకి కొంచెం నాన్నకి కొంచెం తీసి పెట్టిన తర్వాత గిన్నెలో ఇంతంటే ఇంత ఉంది, గుప్పెడు పిండి. ఈ లోపల అమ్మ వచ్చి, అయ్యో నువ్వేమీ తీసి పెట్టుకోలేదత్తా అనంటే, చాలేవే నాకెంత అంతైతే సరిపోతుంది అన్నది. అంటే అందరూ తినడంలోనే ఆమెకు ఆనందం, తను తినాలి అనేది కాదు. అప్పటి వాళ్ళంతా అందరికీ పెట్టాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనుకునేవాళ్ళు తప్ప మేమే తినాలి అని అనుకునేవాళ్ళు కాదు. ఒక చెట్టు నాటితే దానికి వచ్చిన పళ్ళు వాళ్ళు తింటారా చెప్పండి? తరతరాలుగా తింటారు. అది అప్పటి వాళ్ళ హృదయ వైశాల్యం. అందుకనే ఎప్పటికైనా పెద్దవాళ్ళ మాట గౌరవించాలి. నిజంగా అలా ఆ నాయనమ్మలాగానే ఉండాలి అనేది మనం అనుకోవాలి. మనము మన పిల్లలకి ఎంతో కొంత చేస్తేనే వాళ్ళు పైకి ఎదుగుతారు, వాళ్ళకి ప్రేమ దొరుకుతుంది. అలాగని మళ్ళీ వాళ్ళ నుండి ఏమీ ఆశించొద్దు. కాకపోతే ఆశించకున్నా మనకు మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ ప్రేమ మనకు తిరిగి వస్తుంది. అప్పుడు దానిలో ఆ ఉప్పుడు పిండిలో అడుగు మాడు ఉంటుంది కదా, అది చాలా ఇష్టం అన్నమాట నాకు. అప్పుడు ఏం చేసింది, రాత్రి నేను పడుకుంటప్పుడు ఆ మాడు అన్నీ తీసి ప్లేట్లో పెట్టి, నీకు ఇష్టం కదవే తిను అని తెచ్చిచ్చింది. అసలు ఆ నాయనమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏది మర్చిపోకుండా అందరికీ ఏది ఇష్టమో గుర్తుపెట్టుకొని అందరికీ ఉత్తేజితపూరితమైన మాటలు చెప్తూ అలా ముందుకు నడిపించిన నాయనమ్మలు అందరి ఇళ్లల్లో ఉంటారు. ఒక నాకే కాదండి, అందరి ఇళ్లల్లో ఉంటారు. ఇలా నాయనమ్మలు అమ్మమ్మలుతో పిల్లలను పెరగనిస్తే వాళ్ళకి రేపు ఏ విధమైన కష్టం వచ్చినా ఆలోచించుకునే మార్గం దొరుకుతుంది, ఆ ధైర్యం ఉంటుంది. అందుకే అందరూ ధైర్యంగా ముందుకు సాగాలి. నమస్తే.